ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతుందని వైఎస్ఆర్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి ఆరోపించారు. కలియుగ దైవంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ అబద్ధపు ప్రచారాన్ని కావాలని చేస్తున్నారని ఆయన విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు శనివారం వెలుగోడు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాప పరిహార పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణం మెట్లను శుభ్రం చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అంబల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ లాలం రమేష్, పట్టణ అధ్యక్షులు ఇలియాస్ ఖాన్, రామ్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శంకర్ నాయక్, మాధవరం మాజీ సర్పంచ్ శ్రీను, అబ్దుల్లాపురం నాగేశ్వరరెడ్డి, లాయర్ ఆసిఫ్, నసరుల్లా ఖాన్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత విద్వేషాలను దెబ్బతీసే తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలని, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేసిన వెలుగోడు మండల నాయకులకు, విలేకరులకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధపు, మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరం ఆరాధించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో లడ్డులో కల్తీ, జంతువుల కొవ్వుతో కల్తీ జరిగిందని చెప్పేసి అబద్ధపు ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా రాష్ట్రం అంతా వ్యాపింపజేయడం. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ప్రజలు, భక్తులు ఈ యొక్క వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళకద్దుకొని చాలా పవిత్రంగా భావించి ఆ ప్రసాదం మీద ఘోరంగా అబద్ధాలాడి తప్పిదం చేసిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిన్న జరిగిన కోర్టు డెసిషన్ వల్ల అది కల్తీ జరగలేదు అని నిరూపణ కావడం వల్ల మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు ఆదేశాల మేరకు ఈరోజు పాప పరిహార పూజ చేసేదానికి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు అనేవి చేయొచ్చు, అయితే శ్రీ కలియుగదైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడిని వేదికగా ఒక లడ్డూను ఒక అస్త్రంగా రాజకీయ కోసం వాడుకోవడం అనే తప్పిదం అనేది చాలా దారుణం. ఎందుకంటే రాజకీయమే వేరు, దేవుని మీద రాజకీయం చేయడం చాలా దరిద్రమైన పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి అబద్ధము, మోసం చేయడం అనేది వెన్నుతో పెట్టే కాబట్టి ఆయన దేవుణ్ణి కూడా వదిలిపెట్టే పరిస్థితి లేనట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి అలాగే ఆ పవన్ కళ్యాణ్ కూడా ఆలోచిస్తే ఆ రోజు మన తిరుపతి మెట్లెక్కి యొక్క ప్రక్షాళన చేస్తున్నాం, నేను యొక్క సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అని చెప్పేసి ఈ యొక్క కల్తీ జరిగింది, తిరుపతి అపవిత్రమైందని చెప్పేసి పాపం కోట్ల మంది జనాల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు ఆయన ఒక క్లీన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు ఏం జరిగింది, అదే ఎన్డీటీపీ అయితేనేమి సుప్రీంకోర్టు కూడా ఎటువంటి కల్తీ లేదని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావచ్చు, పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నా. ఇప్పుడు పైనుంటి కిందికి కడుక్కుంటూ రావాలి కదా అని ఆలోచించండి అని కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మాట తప్పని మనోదిప్ప నాయకుడు. అదే ఈ కల్తీ జరిగింది ఎప్పుడయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క టెండర్ ఆధ్వర్యంలో జరిగిన ఒక టెండర్లోనే ఆ నెయ్యి ఏదైతే తీసుకున్నారో అదే కల్తీ జరిగిందని పంపించిన తర్వాత అది వీళ్ళందరూ కూడా విష ప్రచారం చేసి కల్తీ అని చెప్తే సుప్రీంకోర్టు కాదని మళ్ళీ అదే కల్తీని తేల్చి చెప్పారు. కాబట్టి ఇదల్లా కూడా చంద్రబాబు నాయుడు పడిన కుట్రని ప్రజలకందరూ తెలియజేసే విధంగా, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఘోరమైన తప్పిదానికి కష్టాలు నష్టాలు అనుభవించకుండా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకందరూ కూడా మేలు జరగాలని చెప్పేసి మేమందరం కూడా ఈ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే, నిన్న కూడా శ్రీశైలంలో కరివేన అన్నదాన సత్రం వేద బ్రాహ్మణులు అంటే మనకు దేవునికి భక్తునికి దేవునికి మధ్య అనుసంధానమైన బ్రాహ్మణుల యొక్క కరివేన సత్రాన్ని కూల్చడం జరిగింది. అంటే వాళ్ళు బ్రాహ్మణులు వదిలిపెట్టరు, దేవుణ్ణి వదిలిపెట్టరు, అలాగే రాష్ట్ర ప్రజలను వదిలిపెట్టడం దానికి పెద్ద నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే అబద్ధాలు చెప్పి అధికారులకు చంద్రబాబు నాయుడు దేవుణ్ణి వదిలిపెట్టలే, దేవస్థానాలను వదిలిపెట్టలేదు, ఎక్కడ అరాచకాలు చేస్తా ఉన్నాడు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయే ఎలక్షన్స్ లో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తే కాలం ఆసన్నమైందని కూడా తెలియజేస్తూ, అలాగే వాళ్ళకందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు.